లంబోదరాయ నమః. జై శ్రీరామ. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కుష మరియు లవ ఇద్దరు శ్రీ సీతారాముల యొక్క కవల పిల్లలు. వీళ్ళ తర్వాత రాజ్యం ఏమైంది అంటే, ఒక చాకలివాడు సీతమ్మ మీద నింద వేస్తాడు. అగ్ని పరీక్ష ఎదుర్కొన్న తర్వాత కూడా ఇలాంటి నింద వేసినందుకు రాముడు తను ఒక చక్రవర్తి మరియు రాజు, తన యొక్క రాజధర్మం ప్రకారం అలాంటి నింద వస్తే రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాలి. రాముడే రాజు కనుక ఎవరు ఆ రాజపదవిని తీసుకోరు. గత్యంతరం లేక ఎంతో దుఃఖంతో అప్పటికే గర్భవతి అయిన సీతమ్మని అయోధ్య నుండి అడవికి పంపిస్తాడు రామచంద్రమూర్తి. అక్కడ వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మకి కుశుడు మరియు లవుడు జన్మిస్తారు. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో అన్ని విద్యలు నేర్చుకుంటారు. ఆ తర్వాత సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోతూ శ్రీరాముడికి కుశుడిని లవుడిని ఇచ్చి అయోధ్యకు పంపిస్తుంది. ఆ తర్వాత రాముడు కూడా కుశుడికి లవుడికి పట్టాభిషేకం చేసి అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు లవుడు మరియు కుశుడు ఉత్తరం వైపు వెళ్ళి 2 నగరాలను కనుగొన్నారు. కసూర్ అనే రాజ్యాన్ని కుశుడు స్థాపించాడు. లాహోర్ అనే రాజ్యాన్ని లవుడు స్థాపించాడు. లాహోర్ అంటే నేటి పాకిస్తాన్లో ఒక భాగం. పాకిస్తాన్లోని లాహోర్లోని షాహీ ఖిలా లోపల లవుడికి సంబంధించిన ఒక ఆలయం ఉందని అంటారు. కుశుడు కుముద సోదరి కుముద్దతి అనే నాగా అనే యువరాణిని వివాహం చేసుకున్నాడు మరియు ప్రస్తుతం ఛత్తీస్గఢ్కి దాదాపుగా సరిపోయే దక్షిణ కోసల మీద ఆధిపత్యం వహించాడు. సూర్యవంశీయ రాజపుత్రులైన అతని వారసులు ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి మరియు రాజస్థాన్ చుట్టూ చెల్లా చెదురుగా ఉన్నారు. కుశుడు మాత్రం అయోధ్యలోనే ఉండి భారతదేశాన్ని పరిపాలించాడు. సూర్యవంశీ అయిన కుశుడి యొక్క వారసుడు ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు మధ్యప్రదేశ్ చుట్టుప్రక్కల చెల్లా చెదురుగా ఉండి చివరకు బీహార్లోని రోహ్తాస్గఢ్లో స్థిరపడ్డారు. పాటలీపుత్ర నందవంశానికి చెందిన పద్మానవనంద పరీక్షిత్ అంటే పరీక్షిత్ మహారాజు అర్జునుడి యొక్క మనుమడు, అభిమన్యుడి యొక్క కొడుకు. పరీక్షిత్ మహారాజు కుశుడి వైపు నుండి ప్రత్యక్ష వారసుడు. లవుడు మరియు కుశుడుల తర్వాత ప్రసిద్ధ రాజులు సూర్యవంశానికి చెందిన రాజులు ఎవరు రాముడిలాగా శక్తివంతంగా పరిపాలించలేకపోయారు. అభిమన్యుడు, అర్జునుడు వీళ్ళంతా కుశుడి యొక్క వంశస్థులే. మహాభారత యుద్ధంలో కుశవంశస్థుడైన అభిమన్యుడి చేత అంబష్ట, అంబులష అభిమన్యుడి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సుధిష్ణ, దుర్యోధన, బృహద్బలలతో యుద్ధం చేశాడు. పురాణాలు బృహద్బల నుండి చివరి పాలకుడు సుమిత్ర వరకు ఉన్న రాజుల జాబితాను కూడా అందిస్తాయి. ఈ జాబితాలు శాక్యను ఒక వ్యక్తిగా పేర్కొన్నాయి మరియు సంజయ మరియు ప్రసేనజిత్ మధ్య శాక్య శుద్ధోదన సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుడు మరియు రాహుల పేర్లను పొందుపరిచాయి. శ్రీమద్ భాగవతం ప్రకారం అహీనా, పాలి మూలాధారాల ప్రకారం అహినాగు లేదా అహినాగా, అయోధ్య రాజు అహినాగా బుద్ధుని విశ్వాసంలోకి మార్చబడిన గొప్ప శక్తి మరియు ఘనతతో పాలించిన నాగా వంశ రాజులలో ఒకడని పేర్కొన్నాయి. బౌద్ధ సాహిత్యంలో అహినాగా బుద్ధుని ప్రారంభ విరోధిగా మరియు కొన్నిసార్లు వృత్రుడిగా లేదా వైదిక అహివృత్ర యొక్క వారసుడిగా కూడా చిత్రీకరించబడింది. శుద్ధోద శాక్య భవిష్య పురాణం ప్రకారం అతను గౌతమ బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు మరియు బుద్ధుడు సింహాసనాన్ని విడిచినప్పటి నుండి అతని కుమారుడు రాహులతో వంశం కొనసాగింది. ఇక్ష్వాకులు పూర్వం 4వ శతాబ్దంలో నందవంశానికి చెందిన మహాపద్మానంద చక్రవర్తి సుమిత్రను అయోధ్యను విడిచిపెట్టి వెళ్ళమని బలవంతం చేశాడు. కుమారులతో కలిసి రోహతాస్కు వెళ్ళాడు. అతని కుమారుడు కుర్మ రోహతాస్పై తన పాలనను స్థాపించాడు. సుమిత్ర రాజు తర్వాత సూర్యదేవుని రాజవంశం అంతం అవుతుందని చెప్తారు. కానీ ఇప్పటికీ థాయిలాండ్ ప్రాంతాల్లో రాముని పెద్ద కొడుకు అయిన కుశుడి వంశస్థులు ఉన్నారని చెప్తున్నారు. ఇది కుశుడు మరియు లవుడుల కథ. ఇంకా చాలా ఉంది, అది మనం ఉత్తరాఖండలో తెలుసుకుందాం. వచ్చే వీడియోలో హనుమంతుని గురించి కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుందాము.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.